పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలను చెల్లించిందని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ప్రభుత్వం చెల్లించిన డబ్బులను నాగర్ కర్నూలు వాసి సాయిబాబా ఫైనాన్స్ వడ్డీ వ్యాపారి రైతులను పెట్టుబడి పెట్టించుకుని మోసగించాడన్నారు. సాయిబాబాపై ఈడీ విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఆంధ్ర, తెలంగాణలో 4 జిల్లాలకు సంబంధించి దాదాపు 100 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. డబ్బులు వసూలు చేసి డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఏం చేశారో చెప్పకుండా వడ్డీ వ్యాపారి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. సాయిబాబా చేతిలో 1426 మంది రైతులు లక్షల్లో డబ్బులు పెట్టి మోసపోయారని అన్నారు. డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం ఎలాగైతే ఉక్కుపాదం మోపుతుందో మోసపూరిత వడ్డీ వ్యాపారుల మీద కూడా అలాగే చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. దానికి ట్యాక్స్ కూడా కట్టాం కదా, దీని మీద పేదోనికి ఏం లాభం రైతుకు అనేది నా ఉద్దేశం. నేను తప్పనిసరిగా ఇవ్వాలనే కాదు, ఇది ఛేదించే వరకు అప్పుడప్పుడు నాగర్ కర్నూలు వస్తూనే ఉంటా, అడుగుతూనే ఉంటా. ఎంత డెవలప్మెంట్ అయింది, ఎంత మంది ఎంక్వైరీ చేసిర్రు, వాళ్ళ చుట్టాలు ఎవడు, పక్కాలు ఎవడు, ఈడ ఎవరితో స్నేహం ఉంటాడు, ఈ డబ్బు ఏమైంది మరి కొట్టుకపోదు కదా. ఏదో మొన్న తుఫాను వచ్చింది, అంతా కొట్టుకపోయింది, బీడి వల్ల తుఫాన్ అయితే రాలే, మరి డబ్బులు ఎక్కడ పోయినాయి? బ్యాంకులో లేదు, బ్యాంకులో నీళ్ళు ఉన్నది అంటే దట్ మీన్స్ ఈ హాజ్ గివెన్ మనీ టు పర్చేజ్ హౌజెస్ ఆర్ ల్యాండ్. ఎవరెవరికి ఆ టైంలో రిజిస్ట్రేషన్స్ అయినాయి తెలుస్తుంది కదా. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది రికార్డులో చూపించాలి కదా. ప్రతిసారి ఆడిట్ అవుతుంది, అదేది ప్రతి సంవత్సరం దానికి ట్యాక్స్ కూడా కట్టాం కదా. దీని మీద రెవెన్యూ అండ్ పోలీస్ ఇద్దరు కలిస్తే న్యాయం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా ఈ స్థలాలు ఇవన్నీ రావాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను తప్పనిసరిగా ఇదో పెద్ద స్కామ్, పేద ప్రజల నోట్లు కొట్టేసి వాళ్ళంతా నాకు హైదరాబాద్కి వచ్చారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడతాం సార్, మీరు వచ్చి మాట్లాడాలంటే నేనన్నా పైసలు ఓడగొట్టుకున్నాం నాగర్ కర్నూలు ఇందిరా పార్క్ దగ్గర దొరుకుతాయి తమ్మిట్లా కాదు. నేను అడుగుతాన్నా, ఎస్పీ తోటి మాట్లాడినా, బట్ ఈ సార్ ఐ హావ్ టేకెన్ దిస్ థింగ్, ఎఫ్ఐఆర్ కూడా అయింది, అన్నీ అయినాయి, కానీ ఆయన జైలు పోయేస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.